కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో తులసిరామ్ అనే వ్యక్తి మృతి చెందారు. హెచ్ఎంటీ హిల్స్ శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉండే వ్యక్తిగా గుర్తించారు. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డ తులసిరామ్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 40 మంది వరకు కూడా అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. అయితే ఈ ఘటనలో తులసిరామ్ అనే వ్యక్తి మృతి చెందినట్లుగా మనకు అప్డేట్ అందుతుంది. అయితే తులసిరామ్ ని హెచ్ఎంటీ హిల్స్ శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉండే వ్యక్తిగా గుర్తించారు. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డ తులసిరామ్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, కల్తీ కల్లు తాగి కూకట్పల్లి దగ్గర 40 మంది వరకు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడే అందిన అప్డేట్ ప్రకారం తులసిరామ్ అనే వ్యక్తి కూడా మరణించారు. మిగిలిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో కల్తీ కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకి గురి అయ్యారు. కూకట్పల్లితో పాటు వివిధ ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్స్లో తాగినటువంటి కల్తీ కల్లు వల్ల 15 మంది కూడా అస్వస్థతకు గురైనట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఆదివారం రోజు కల్లు తీసుకొచ్చుకొని తాగిన తర్వాత సోమవారం తెల్లవారుజాము నుంచి వాంతులు విరోచనాలు అవడంతో పాటు లో బీపీకి గురైనటువంటి వాళ్ళని హాస్పిటల్లోకి జాయిన్ చేశారు, రామ్దేవ్ హాస్పిటల్లో. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆ నిమ్స్ హాస్పిటల్తో పాటు గాంధీ హాస్పిటల్కి కూడా తరలించారు. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో 15 మంది కూడా ట్రీట్మెంట్ పొందుతున్నట్లు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే తులసిరామ్ అనే వ్యక్తి కల్తీ కల్లు తాగే మృతి చెందినట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్కు పోస్ట్ మార్టం మరికొద్దిసేపట్లోనే కానున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. కొద్దిసేపటి క్రితమే ఇటు నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతున్నటువంటి వారి వివరాలను సేకరించేందుకు ఎక్సైజ్ కమిషనర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్నటువంటి పేషెంట్స్ వివరాలు తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు మినిస్టర్ జూపల్లి కూడా మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. అటు టూరిజంకి సంబంధించినటువంటి జూపల్లి కూడా ఇక్కడ వాళ్ళ పరిస్థితి అన్నిటినీ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో చూడొచ్చు, దగ్గరుండి నిమ్స్ డైరెక్టర్ అయినటువంటి బీరప్ప కూడా వైద్యులకి మెరుగైన పేషెంట్స్కి మెరుగైన వైద్యం అందించేందుకు అటు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకొని కల్తీ దుకాణాలు ఏదైతే కల్తీ కళ్ళు దుకాణాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని వెంటనే కూడా సీజ్ చేయాలి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా ఇలాంటి కళ్ళు దుకాణాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ దుకాణాలన్నింటినీ కూడా కళ్ళు దుకాణాలని సీజ్ చేస్తే మరొకసారి ఇలాంటి కల్తీ అనేది రాదు, ఎవరి ప్రాణాలతో చెలగాట మాడరు అని చెప్పేసి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది మహిళలు కూడా ఇందులో అనారోగ్యానికి గురైనట్లుగా కూడా తెలుస్తుంది. రాధిక, రైట్ సుజాత, ఇప్పుడే మనకి అప్డేట్ కూడా అందుతుంది. తులసిరామ్తో పాటు మరొక వ్యక్తి కూడా మృతి చెందినట్లయితే తెలుస్తుంది. మీరు అక్కడే ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా అప్డేట్ అందుతుందా? రాధిక, అయితే తులసిరాము కళ్ళు తీసుకొని ట్రీట్మెంట్ అందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది. మరో వ్యక్తి కూడా కళ్ళు తీసుకున్నాడు, కానీ తను విలేజ్కి వెళ్ళి అక్కడ మృతి చెందినట్లుగా కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే తను కళ్ళు తీసుకున్న తర్వాత 2 రోజుల పాటు బాగానే ఉన్నాడు. ఈ రోజు అస్వస్థతకు గురి అయ్యి మృతి చెందారు. అయితే కళ్ళు తీసుకోవడం వల్లనే అతను మృతి చెందినట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొదట అనారోగ్యం కారణం వల్ల సడన్గా ఎందుకు చనిపోయాడో అర్థం కాలేదు. ఆ తర్వాత కళ్ళు తాగినటువంటి వార్తలు బయటకు వచ్చాయి. అతను కూడా కళ్ళు తీసుకున్నాడు కాబట్టి కళ్ళు తాగే చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కల్తీ కళ్ళు తీసుకున్నటువంటి 2 వ్యక్తులు మృతికి కారణము కళ్ళు అననే చెప్తున్నారు. ఈ కల్తీ కళ్ళు నిర్వహిస్తున్నటువంటి దుకాణాలను కూడా సీజ్ చేయాలి, కానీ ఎలాంటి సీజ్ చేయలేదు. పెద్ద పెద్ద కళ్ళు దుకాణాలు ఏర్పాటు చేసి అందులో అంతా కూడా కల్తీ అంటే నిషేధితమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా మత్తించేందుకు వీటిలో కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు, కేవీ
కేవలం ఈ ఘటనలు జరిగినప్పుడే స్పందిస్తున్నారు. ఆ తర్వాత యథావిధిగా ఈ కళ్ళు దుకాణాలను రన్ చేసుకోవడానికి దగ్గరుండే అధికారుల ప్రోత్సాహం అందిస్తున్నారని కూడా కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు నిమ్స్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులోనే 14 మంది కూడా మరో 13 మంది కూడా మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై కూడా అటు అధికారులు ఆరా తీయడంతో పాటు మంత్రులు కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకొని వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంది, కళ్ళు దుకాణాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, విషయాలన్నిటినీ కూడా బయటకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది అని చెప్తున్నప్పటికీ కుటుంబ సభ్యుల్లో ఒక ఆందోళన గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే నిన్న ఆదివారం జరిగినప్పటికీ ఆ తర్వాత సోమవారం వీళ్ళకి వాంతులు, విరోచనాలతో పాటు బీపీ డౌన్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. కానీ ఈ రోజు కొంతమేరకు వాళ్ళ ఆరోగ్యం అనేది నిలకడగా లేనటువంటి పేషెంట్స్ కూడా ఉన్నారు. లోపలికి పేషెంట్ తరపున ఎవరిని లోపలికి పంపించడం లేదు. వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో కూడా మాకు తెలియడం లేదు, మాకు భయంగా ఉంది. ఇప్పటికే 2 చనిపోయారు కల్తీ కళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మిగతా వారికి ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి ఒక భయాందోళనకు గురి అవుతున్నారు. ఏదైతే ఈ కల్తీ కళ్ళకి సంబంధించి కిక్కిచ్చేందుకే ఇందులో రసాయనాలతో పాటు కొన్ని కెమికల్స్ని కలిపి ఈ కల్తీ కళ్ళు అమ్ముతున్నట్లుగా కూడా అటు అధికారులు అయితే గుర్తించారు. వాటిని సీజ్ చేశామని చెప్తున్నారు. కానీ బాధితులు మాత్రము సీజ్ చేయలేదు, వాటిని యథావిధిగానే రన్ చేస్తారు. ఎప్పుడు జరిగిన ప్రతిసారి కూడా అధికారులు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదవలేదు అని చెప్పేసి బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నారు. కానీ ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కేసు నమోదు చేయాలి అని చెప్పేసి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైనా మృతి చెందితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించిన తర్వాత పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత. హైదరాబాద్లోని కూకట్పల్లి కల్తీ కళ్ళు ఘటనలో 15 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇందులో 2 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఒకరి డీటెయిల్స్ మాత్రం తులసిరామ్ అనే వ్యక్తిగా తెలుస్తుంది. అయితే మరోవైపు మంత్రి జూపల్లి అలాగే దామోదర రాజనరసింహ కూడా ఘటనకు సంబంధించి వివరాలపై ఆరా తీస్తున్నారు.